గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చిండే సైంటిస్ట్ గాయ్స్ ఈ రోజు అయితే మైసూర్ లో ఉన్నాం. మైసూర్ ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నాను. సో విజువల్స్ అయితే పీక్స్ లో ఉన్నాయి. చూడముచ్చటగా ఉంది ఈ చోటు. హాయ్ చెప్పడా, హాయ్ చెప్పు. బాయ్. పోతున్నా చిన్న ఈ వ్యాన్ లో యా ఊరికే? బెంగళూరు నుంచే కదా వచ్చిందే. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా ఇప్పుడు? మైసూర్కి ఎందుకు? అవునా? ఏముంది మైసూర్లో? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే రుచేమ్ అనే రెస్టారెంట్లో అయితే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం అక్కడ. సో ఇదైతే యాక్చువల్లీ మైసూర్కి వెళ్తున్నాం అనమాట. ట్రిప్ 1 డే ట్రిప్ అనమాట. సో గాయస్, బెంగళూరు టు మైసూర్ 1 డే ట్రిప్ అయితే వెళ్తున్నాం. సో దారిలోనే శ్రీరంగపట్నం అనే విలేజ్ దగ్గర టిఫిన్ చేయడం జరిగింది రుచేమ్ అనే రెస్టారెంట్లో. సో అదే అనమాట ఈ హోటల్. రుచేమ్ అనే రెస్టారెంట్లో టిఫిన్ చేయడం జరిగింది. సో ఈ రుచేమ్ అనే రెస్టారెంట్ వచ్చేసి శ్రీరంగపట్నం విలేజ్ అనమాట. బెంగళూరు టు మైసూర్ వెళ్ళేటప్పుడు హైవేలో ఉంటుంది. సో దారిలోనే తినేసి వెళ్ళామన్నమాట. రెస్టారెంట్ నీట్గా చాలా హైజీనిక్గా ఉంది అనమాట. కాస్ట్ కూడా అలాగే ఉందన్నమాట. సో ఇదంతా రుచేమ్ అనే రెస్టారెంట్ అవుట్ సైడ్ పార్కింగ్ స్పేస్ ఇదంతా. సో అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినామంటే ఈవినింగ్ కల్లా రిటర్న్ వచ్చేయచ్చు అనమాట. బెంగళూరు టు మైసూర్ 1 డే ట్రిప్ ఈజీగా వెళ్ళి రావచ్చు రిటర్న్. ఇక మైసూర్ ప్యాలెస్ని అయితే విజిట్ చేసేసాం. ఫైనల్గా డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం ఈ ప్లేస్ని చూసిన వెంటనే వావ్ అనిపించేసింది. అసలు ఆ గోల్డెన్ కలరు, హ్యూజ్ గేట్స్, కార్వింగ్స్, అసలు రాయల్ లుక్. అంటే ఇది ప్యాలెస్ కాదు, హిస్టరీని అలైవ్గా నిలబెట్టిన ఒక ఆర్ట్ పీస్ అన్నమాట ఇది మొత్తం. అసలు మైసూర్ ప్యాలెస్ని అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఒడియార్ రాజవంశాల్లో పాలించారనమాట. సో నేను షార్ట్ రీల్స్లో కూడా చెప్పాను ఇందాకే. ఈ ప్యాలెస్ ఆల్మోస్ట్ 100 సంవత్సరాల హిస్టరీని కలిగి ఉందన్నమాట. సో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన ఇండో సార్సెనిక్ స్టైల్లో బిల్డ్ చేశారు దీన్ని. అంటే ఇండియన్ ప్లస్ మొఘల్ ప్లస్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ మిక్స్ అయ్యి ఈ డిజైన్ చేశారనమాట. సో అవుట్ సైడ్ వేసి చూస్తే కొన్ని లక్ష దీపాలతో వెలిగిపోతుంటుంది. అసలు లోపల ఎంటర్ అవ్వగానే హ్యూజ్ దర్బార్ హాల్ ఉంటుంది. కింగ్స్ మీటింగ్ జరిపే ప్లేస్ అనమాట అది. అదేవిధంగా కలర్స్, స్టెయిన్ చేసిన గ్లాస్ సీలింగ్స్, లైట్ పడితే మ్యాజికల్ లుక్ అనమాట. ఇంకా అసలు రాయల్ పెయింటింగ్స్ అండ్ వెపన్స్, కింగ్స్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది రియల్గా అనేది చూపిస్తుంది. ఇక్కడికి వెళ్తే మనం చూస్తుంటాం కొన్ని రాజమౌళి సినిమాల్లో కొన్ని రాజులు ఎలా పాలించారు, రాజ్యాలు ఎలా ఉంటాయని. అలాంటివన్నీ కూడా రియల్గా ఇక్కడ చూడొచ్చు అనమాట వస్తే. ఆ గోల్డెన్ థ్రోను అసలు దసరా టైంలో మాత్రమే పబ్లిక్కి డిస్ప్లే చేస్తారు. ఆ గోల్డెన్ థ్రోన్ ప్రతి పిల్లర్, ప్రతి వాల్ ఒక స్టోరీ చెప్తుంది ఇక్కడ. అసలు చూస్తుంటే మీకు ఇప్పుడు చూస్తున్నప్పుడే విజువల్స్లోనే కళ్ళు అద్భుతంగా అనిపిస్తుంటాయి. ఇంకా రియల్గా చూస్తే మీకు ఎలా ఫీలింగ్ ఉంటుంది అనేది మీరు విజిట్ చేస్తేనే మీకు. సో ఈ ప్యాలెస్లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే సండే అండ్ ఫెస్టివల్ డేస్ నైట్ ఇల్యూమినేషన్ ఉంటుంది. అరౌండ్ 1 lakh లైట్స్ వెలిగిస్తే ప్యాలెస్ మొత్తం గోల్డ్లా షైన్ అవుతుంటుంది. సో ఈ మైసూర్ ప్యాలెస్ని అయితే 1 డేలో విజిట్ చేసేసాం. బట్ క్రౌడ్ అయితే హ్యూజ్గా ఉంది. క్రౌడ్ని అవాయిడ్ చేయాలంటే వీక్ డే పెట్టుకోవాలి. వీకెండ్స్లో వస్తే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక మైసూర్ ప్యాలెస్కి రియల్ సోల్ అంటే దసరా ఫెస్టివల్ అంటే ఇక్కడ చాలామంది చెప్తున్నారు. 10 days సెలబ్రేషన్ చేస్తారంట. కల్చరల్ ప్రోగ్రామ్స్, ఎలిఫెంట్ ప్రొసెషన్, హోల్ ప్యాలెస్ ఫెస్టివల్ కలర్లో ఉంటుందంట. అసలు ఈ టైంలో మైసూర్కి వస్తే లైఫ్ టైం మెమరీ గ్యారంటీ అని చెప్తున్నారు చాలామంది అయితే. సో మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేయాలంటే మాత్రం తప్పకుండా దసరా టైంలో అయితే ప్రయత్నించండి, చాలా బాగుంటుందంట. ఇక మైసూర్ ప్యాలెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
చూసే కొద్దీ వెళ్తున్న కొద్దీ పైకి అసలు ఎక్కడన్నా స్టెప్స్ ఎక్కితేనే చాలా టైర్డ్ అనిపిస్తుంది. బట్ చూసే కొద్దీ ఒక అద్భుతాన్ని చూసేటప్పుడు ఎలాంటి ఒక టైర్డ్ అనేది రాదనమాట. నాకైతే అలాగే అనిపించింది. ఇక బెంగళూరు నుండి మైసూర్కి అరౌండ్ 145 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో మనం కార్ కానీ బస్ కానీ ట్రైన్లో ఈజీగా వెళ్ళొచ్చు. రోడ్ జర్నీ అయితే మంచిగా గ్రీనరీ, చెట్లు, పొలాలు, విలేజెస్, పీస్ఫుల్ వైబ్స్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మానే రెస్టారెంట్ లాంటి హోటల్స్, దాబాలు అన్నీ కనిపిస్తుంటాయి. అలాగే మనం లంచ్, టిఫిన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళి రావచ్చు. గాయ్స్, మైసూర్ ప్యాలెస్ అంటే కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు. ఇది ఒక రాజ వైభవం, సంస్కృతి, ఇతిహాసం అన్నీ కలిసిన ఒక అనుభవం. బెంగళూరు నుండి 1 డే ట్రిప్కి ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్. సో ఇలాంటి అందమైన ప్రదేశాలను ఇంకా చూపించాలంటే మీ సపోర్ట్ చాలా ముఖ్యం. సో నెక్స్ట్ వ్లాగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రాండ్ ప్యాలెస్ని 1912లో నిర్మించారనమాట. దీనికి డిజైన్ చేసిన వ్యక్తి బ్రిటిష్ ఆర్కిటెక్చర్ హెన్రీ ఇర్విన్. సో అప్పట్లో చాలా ఉన్న ప్యాలెస్ అన్నీ కూడా యుద్ధాల వలన, అగ్ని ప్రమాదాల వలన, కాల ప్రభావం ఎన్నో కొట్టుకుపోయినాయి చాలాసార్లు. కానీ ఈ మైసూర్ ప్యాలెస్ మాత్రం అలాగే స్ట్రాంగ్గా నిలబడింది. ఎందుకంటే ఇది బెస్ట్ మెటీరియల్స్, మార్బెల్, స్టోన్స్ యూస్ చేశారు. అప్పట్లోనే చాలా పెద్ద అమౌంట్ ఖర్చు చేశారు. ఆల్మోస్ట్ 15 years పట్టింది దీన్ని మొత్తం నిర్మించడానికి. కాబట్టి ఇంత గొప్ప హిస్టరీ ఉన్న ఈ మైసూర్ ప్యాలెస్ని అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో చెప్పాను కదా, దసరా టైంలో అయితే ఇంకా చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ. ఇక మరిన్ని వ్లాగ్స్ కోసం ఇప్పుడే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో అదేవిధంగా పక్కనే ఒక చిన్న విలేజ్ అంటే అక్కడ టెంపుల్ ఉంది ఫేమస్ అని చెప్తే అక్కడికి వెళ్ళాం. సో ఆ టెంపుల్ విజువల్స్ ఇవన్నీ కూడా. ఐ ఫర్గాట్ దట్ విలేజ్ నేమ్. అండ్ దిస్ ఈజ్ రుచేమ్ అనే రెస్టారెంట్, ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో నేను ఒక పక్క వీడియోస్ తీస్తూ ఉంటే మా జున్నుగాడు ఒక పక్క వీడియోస్ తీస్తూ ఉన్నాడు. వాడు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టేలా ఉన్నాడు. సో ఇదంతా కూడా అదే రుచేమ్ అనే రెస్టారెంట్ అవుట్ సైడ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నాకంటే ఫాస్ట్గా వీడియోలు అయితే రికార్డ్ చేస్తూనే ఉంది మా జున్నుగాడు. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా విజిట్ చేస్తారనమాట. అంటే ఇండియాలోనే ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ తర్వాత ఎక్కువ టూరిస్టులు వచ్చేది ఈ మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేయడానికి అనమాట. సో అలాంటి మైసూర్ ప్యాలెస్ మనకు చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి బెంగళూరు నుంచి. సో వీలైనంత త్వరగా వెళ్ళి విజిట్ చేయండి. అవునా, నిజమా? ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు